సో ఇది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త బ్యాటరీ అనమాట. సో తర్వాత రీప్లేస్ చేశారు. సో దీని ముందు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఒక బ్యాటరీ అయితే ఉంది, అది కూడా ఎక్సైడే. సో దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000 వరకు ఉంటుంది. సో ఆ 3000 వరకు ఉండే బ్యాటరీస్ని ఫస్ట్ టైం కార్లో మనకి ఇస్తారు. ఇదే కాదు, ఏ కంపెనీ అయినా అంతే. సో అవి ప్రాపర్గా అయితే ఉండవు. విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ అవి కంప్లీట్గా ఇదైపోతాయి అనమాట, వర్క్ అవ్వడం మానేస్తాయి. సో ఇది నాకు తీసుకున్న 6 మంత్స్కే ప్రాబ్లం వచ్చింది. ఏమైందంటే ఇక్కడ వచ్చేసి ఈ టచ్ ఎక్కడైతే ఈ కనెక్టివిటీస్ ఉన్నాయో, ఈ కనెక్టివిటీస్ కాడ కంప్లీట్ మన లిక్విడ్ ఫామ్ అయితే బయటకు వచ్చేసి అది కలర్ రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి రన్నింగ్లో ఉన్నప్పుడు కొంచెం స్మోక్ స్మెల్ అయితే వస్తుంది. సో నాకు అది కొంచెం ప్రాబ్లం అయింది. నాకెందుకో అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను షోరూమ్ తీసుకుపోతే వాళ్ళు బ్యాటరీ మళ్ళీ చెక్ చేశారు. బ్యాటరీ అంతా నార్మల్గానే ఉంది. సో బ్యాటరీతో ప్రాబ్లం అయితే ఏం లేదన్నారు. బట్ అలాగే సర్వీస్ షోరూమ్లో మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తే మళ్ళీ కూడా అలాగే ప్రాబ్లం అయింది. సో నేనైతే గట్టిగా షోరూమ్ వాళ్ళతోటి అడిగి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఏదైనా అయితే అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇది వచ్చేసి టాటా షోరూమ్ మన్నెగూడలో ఉంటుంది, హైదరాబాద్ లొకేషన్ మన్నెగూడ. సో అందులో ఉన్న అతను సర్వీస్ షోరూమ్లో ఉన్న మేనేజరు. సో అతను ఫాలోఅప్ చేసి మంచిగా కేర్ఫుల్గా సో ఈ బ్యాటరీని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఈ బ్యాటరీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7300 మనం బయట పర్చేసి, అంటే నా దగ్గర బిల్ కూడా ఉంది. సో 7300 అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 4 to 5 years అయితే రన్ అవుతుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం.